హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మార్కెట్లో మనకి చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మనకి ఒక మంచి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ గురించి ఈరోజు మీకు చెప్తాను. ఆ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ అడోబ్ ప్రీమియం ప్రో CS6. ఇందులో CS4 కూడా ఉంది ఫ్రెండ్స్, కానీ ఇది CS6 అనేది అప్డేటెడ్ వెర్షన్ ఫ్రెండ్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అసలు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఒక సీరియల్ తీస్తున్నప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఆ సీరియల్ మొత్తాన్ని ఎడిట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఒక మూవీ తీయడానికి, ఒక షార్ట్ ఫిలిం తీయడానికి, మన ఇంట్లో ఈవెంట్స్ చేస్తాం కదా, ఆ ఈవెంట్స్కి బర్త్డే పార్టీ కానీ మ్యారేజ్ కానీ వీటన్నిటిని ఒక మంచి వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో పెట్టి మనం ఎడిట్ చేసుకొని మంచి మూవీలకు తెచ్చుకోవడానికి ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. మరి ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇందులో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడోబ్ ప్రీమియం ప్రో CS6ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇలా కనిపిస్తుంది ఓపెన్ అయ్యేటప్పుడు CS6 ఓపెనింగ్ అది. ఇప్పుడు మనం ఈ విండో చూసారు కదా, ఈ విండో అనేది అడోబ్ ప్రీమియం ప్రో ఓపెన్ చేసిన వెంటనే మనకు కనిపిస్తుంది. ఇందులో మనం న్యూ ప్రాజెక్ట్ అంటే మనకు తెలుసు, మనం కొత్త ప్రాజెక్ట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే న్యూ ప్రాజెక్ట్కి వెళ్తాం. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి. హెల్ప్ అంటే మన అడోబ్ ప్రీమియం ప్రో హెల్ప్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, కానీ మీకు ఇది అవసరం లేదు, ఎందుకంటే నేను మొత్తం మీకు చాప్టర్ వైజ్ మొత్తం తెలుగులో మీకు చెప్తాను కదా ఫ్రెండ్స్. సో మరి రీసెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? రీసెంట్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకునే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసి, లేదంటే ఓపెన్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్కి వెళ్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చాప్టర్లో మనం న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పబోతున్నాను. న్యూ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, జనరల్ స్క్రాచ్ డిస్క్. ఈ స్క్రాచ్ డిస్క్ వెళ్తే ఇదంతా డిఫాల్ట్గా అడోబ్ ప్రీమియం ప్రో కంపెనీ వాడే మనకి క్రియేట్ చేసి పెట్టాడు. దీన్ని మనం అస్సలు ఏం మార్చవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఇలాగే ఉంచేద్దాం, దాన్ని అసలు ఏం మార్చకుండా జనరల్కి వెళ్ళిపోదాం. జనరల్లో ఈ 3 మాత్రమే మార్చకూడదు, ఇది ఒక్కటి మార్చాలి మనం. సో ఇందులో DV అనే ఉంటుంది, ఇది డిజిటల్ వీడియో. ఇది మనం పాతకాలంలో టేప్స్ మీద రికార్డ్ చేస్తాం కదా, దానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం DVs అనేవి యూజే చేయట్లేదు, డిజిటల్ వీడియోస్ అనేది. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది HDV, హై డెఫినేషన్ వీడియో. ఏ కెమెరా అయినా HDVలోనే యూజ్ చేస్తాం. సో అందరూ HDVయే ఇక్కడ పిక్ చేసి పెట్టుకోవాలి. HDV క్లిక్ చేసుకోండి. తర్వాత ఇది మన లొకేషన్, ఎక్కడైతే మనం మన ప్రాజెక్ట్ని సేవ్ చేస్తున్నామో ఆ లొకేషన్ మీరు బ్రౌజ్ చేసుకొని ఎక్కడైనా డెస్క్టాప్ మీద మీరు కావాల్సింది మీరు ఏదో ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే ఆ లొకేషన్లో మీ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది. నాది మాత్రం C యూజర్స్ రామ్ డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీనికి టైటిల్ యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ టైటిల్ ఏంటిద్దాం, CS6 ప్రాజెక్ట్ అనేది, CS6 చాప్టర్ 1 అని ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేయగానే ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నేను 01 అని ఇస్తాను. ఓకేనా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ మనం ఒకవేళ మన వీడియోని మొబైల్లో కానీ తీసామనుకోండి, ఇక్కడ చూసారు కదా మొబైల్ అండ్ డివైస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఐపోర్ట్తో తీసామా, CIFS, ఇవన్నీ ఒక్కొక్క మొబైల్తో సెట్టింగ్స్. ఏదో ఒకటి దాని మీద క్లిక్ చేయగానే దాని ఫ్రేమ్ సైజు, ఫ్రేమ్ రేటు అనేది వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ మనం DSLRతో తీసామనుకోండి, ఇక్కడ చూసారు కదా డిజిటల్ DSLR, దాని మీద క్లిక్ చేస్తే దానికి తగ్గట్టు సెట్టింగ్స్ అనేవి వస్తాయి. 1080 పిక్సెల్, 480 పిక్సెల్, 720 పిక్సెల్ అలా. మరి ఆ లెంత్ ఎంత అని మనం తెలుసుకోవాలంటే మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోస్లో ప్రాపర్టీకి వెళ్ళండి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే, ఆ వీడియో యొక్క డీటెయిల్స్కి వెళ్తే, ఫ్రేమ్ విడ్త్ అనేది 1920, ఫ్రేమ్ హైట్ అనేది 1080. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రేమ్ విడ్త్ ఫ్రేమ్ హైట్. ఇక్కడ ఫ్రేమ్ సైజులో హైట్ విడ్త్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా ఒక వీడియో యొక్క హైట్ విడ్త్ తెలుసుకొని మనకు నచ్చినట్టు మన వీడియోని ఆ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మనం అన్నిటికి సరిపడి మార్కెట్లో ఒకే ఒక సెట్టింగ్ మనం పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది నథింగ్ బట్ ఏబిసి హెచ్డిలోకి వెళ్ళి అక్కడ 1080iలో ఇక్కడ ఏబిసి హెచ్డి 1080i 2550i ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 1920H 1080V ఫ్రెండ్స్. ఇదే సెట్టింగ్స్ నేను ఆల్రెడీ ముందు చూపించాను కదా ఫ్రెండ్స్, చూడండి ఇదే ఫ్రెండ్స్, సేమ్ ఫ్రేమ్ రేట్. ఇది నేను డిఎస్ఎల్ఆర్తో తీసాను ఫ్రెండ్స్. ఆ వీడియోని 1920H హైట్ 1080 విడ్త్ సరిపోయింది కదా ఫ్రెండ్స్. హైట్ విడ్త్ ఇలా సెట్ చేసుకుంటాం. ఇలా మనం ఫ్రేమ్ రేట్ బట్టి చూసుకొని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే డైరెక్ట్గా ఏవిసిహెచ్డి దీని మీద క్లిక్ చేసుకొని ఆల్రెడీ మార్కెట్లో ప్రతిదానికి అదొకటి ఆ ఒక్క సెట్టింగ్ సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసేద్దాం ఫ్రెండ్స్. దీన్నే వర్క్ స్పేస్ అని అంటారు ఫ్రెండ్స్. మన ఎడోబ్ ప్రీమియం ప్రో వర్క్ స్పేస్ ఫ్రెండ్స్. మనం ఏ ఎడిటింగ్ అయినా ఇక్కడే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ టైం సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసాం. ఆ సీక్వెన్స్ 1 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ మొత్తం అంతా నేను ఈ వర్క్ స్పేస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను ఫ్రెండ్స్. మనం ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నది న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటనేది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ చాప్టర్లో వర్క్ స్పేస్ మొత్తం ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఫర్దర్ అప్డేట్స్కి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్.